హలో అండి, అందరికీ నమస్తే. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ లేవగానే అయితే నేను పిల్లలకి పాలు అయితే కాసిద్దామని అయితే పాల ప్యాకెట్లు అయితే బయట పెట్టాను. ఇంకా నేను వచ్చేసి కంట్రీ డైరెక్ట్లో అయితే పాలు తెప్పిస్తాను. ఇంకా మార్నింగ్ లేవగానే పిల్లల పాలు కన్నా ముందు అయితే టిఫిన్ చేస్తారు. అందుకని అయితే ఇడ్లీ వేద్దామని అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా మా వాళ్ళైతే ఇడ్లీ తినరండి, దోశలు తప్ప. ఏదో రోజు అయితే దోశలు పెట్టలేం కదా, అందుకనైతే ఈరోజు నేనైతే ఇడ్లీకి అయితే వేసాను. ఇది తింటా కూడా మా వాళ్ళు అయితే చాలా ఏడ్చారండి. టిఫిన్ చేయడానికి, లంచ్ చేయడానికి అయితే చాలా గోల పెడతారు. ఇంకా 3 days నుంచి హాలిడేస్ కదా, నాకైతే చుక్కలు చూపిస్తున్నారు 3 days నుంచి. ఇన్ని రోజులు పిల్లలకి సెలవులు ఇచ్చినా మాత్రం ఇంట్లో ఏడిపించేస్తారండి. మా ముగ్గురు పిల్లలు అయితే నన్ను అయితే మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళ కోసం ఒక పక్కన అయితే పాలు కూడా వెయిట్ చేద్దామని పాలు కూడా అయితే కాస్తున్నాను. ఇవి వచ్చేసి కంట్రీ డిలైట్ పాలండి, చాలా బాగుంటాయి. ఫుల్ క్రీమ్ మిల్క్. ఇది వచ్చేసి నాకు 40 rupees పడింది. ఇంకా మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 37 rupeesకే వస్తుంది. ఇంకా నేను ఒక్క ప్యాకెట్ ఆర్డర్ పెట్టాను, ఒకటి తీసుకుంటే ఇంకొకటి ఫ్రీ, 4 packs ఫ్రీ అని. నాకైతే ఇంకొకటి ఎక్స్ట్రా కూడా వేసారు. దీనిలో వచ్చేసి నేను వాటర్ వేయనండి, వాటర్ వేయకుండానే కాస్తాను. ఎందుకంటే ఇది అంత క్వాలిటీ ఏమి ఉండదు కదా, పర్వాలేదు, ఓకే అనిపించింది. అందుకని నేను తెప్పిస్తాను అంతే తప్ప వేరే ఏం కాదండి. బయట తీసుకుంటే 90 rupees అంట పాలు, లీటర్ పాలు. మా హస్బెండ్ తీసుకొస్తున్నారు, అవి కూడా చాలా బాగున్నాయండి. ఇంకా నేనైతే పిల్లలకి ఎప్పటి నుంచో కంట్రీ డిలైట్లోనే ఇస్తాను. ఇంకా నేను పిల్లలు అవగానే అయితే ఆటలు మొదలు పెట్టారు. ఇవి తీసి తెచ్చుకున్నారు, బబుల్స్ తీసి తెచ్చుకున్నారండి, వాటర్ బబుల్స్. అవి వాటర్లో వేసుకుంటే పెద్దగా అవుతుంటే వాటితో మాత్రం ముగ్గురు కూర్చొని అయితే ఆడుకుంటున్నారు. వేరే తినేది తక్కువగానండి, ఆడుకునేది ఎక్కువ. ఇంకా బయటికి వెళ్ళి అవి ఆడుకోలేరు కదా, ఇంకా నేను కూడా పిల్లల్ని ఎక్కడికి పంపించిన ఇంట్లో ఇలానే ముగ్గురు అయితే ఆడుకుంటారు. ఇంకా వాళ్ళ కోసం అయితే ఒక పక్కనైతే ఇడ్లీ, ఒక పక్కనైతే పాలు మరుగుతున్నాయి. ఇంకా వాళ్ళకి చట్నీ లేనిదే తినరండి, ముగ్గురు చట్నీ ఉండాలి కంపల్సరీ. వాళ్ళ కోసం వచ్చేసి నేను శనగపిండి చట్నీ అయితే చేస్తున్నాను. ఇదైతే బాగా తింటారండి, పిల్లలకి చాలా ఇష్టం. ఇంకా వాళ్ళ కోసం అయితే శనగపిండి చట్నీ చేద్దామని అయితే కొద్దిగా అయితే చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను వాటర్లో వేసి. ఇది కూడా మా వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారండి, ఇంకా వేరే ఏం తినరు. ఇంకా వాళ్ళు ఏది తింటే అదే తీసుకు తెచ్చుకోవాలి కదా, అందుకని ఇలా చేస్తున్నాను. ఈ చట్నీ నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అండి. ఇంకా మాది వచ్చి స్వీట్ షాప్ కదా, ఇంట్లో శనగపిండి ఎప్పుడు ఉండేది. ఇంకా మా అమ్మ అయితే ఈ చట్నీ ఎక్కువ చేసేది, అలా ఇష్టం నాకు. ఇంకా నేను, మా అక్క అయితే శనగపిండి చట్నీ అంటే బాగా తినేవాళ్ళం. ఇక్కడ పెళ్ళి అయ్యాక ఇంకా ఎప్పుడు తక్కువే శనగపిండి చట్నీ చేసుకోవడం. ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం ఎక్కువ శనగపిండి చట్నీయే చేయమని అంటామండి. ఇంకా నేను చట్నీ చేసే అంత టైం కూడా నాకు ఎక్కువ ఉండదు. ఇంకా 2 daysకి ఒకసారి చేసుకుని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, స్టోర్ చేసుకుని. ఇంకా పిల్లలు మార్నింగ్ 7కి లేచి స్కూల్కి వెళ్ళటం కదా, నాకైతే అస్సలు కుదరదండి శనగపిండి చట్నీ. మనం ఇలా చేసుకుంటే మనం ఒక 2 ఇడ్లీలు ఎక్స్ట్రా కూడా తినొచ్చండి, అంత బాగుంటుంది. ఇంకా మాకైతే బాగా ఇష్టం. మేము చేసుకోవడమే తక్కువ, కానీ నేనైతే వీక్లీ ఏదో ఒకసారి లేదంటే మంత్లీ ఒక 2 times అట్లా ఎప్పుడో చేస్తాను అంతే. కానీ చేసిన టైంలో కూడా బాగా తింటారు. ఇంకొకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది చట్నీ. అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ ఈజీగా మనకి ఒక 5 నిమిషాల్లో అయితే ఈ చట్నీ అయిపోతుందండి, ఎక్కువ కష్టపడక్కర్లేదు. అందుకని చెప్పేసి నేను సండే కానీ సాటర్డే కానీ అలా చేస్తుంటాను ఈ చట్నీ. వచ్చేసి మా ముగ్గురు పిల్లల ప్లేట్లు అండి, వాళ్ళ ప్లేట్లు కూడా చూసుకుని తింటారు, ఎవరి ప్లేట్ ఎవరిదని. ఇంకా వాళ్ళ 2 ఇడ్లీలు తింటమే ఎక్కువ. ఇంకా మా చిన్నోళ్ళు ఇద్దరికి 2 ఇడ్లీలు వేసాను, ట్విన్స్ ఇద్దరికి. ఇంకా మా చార్వి పాపకి అయితే 3 ఇడ్లీలు వేసాను, కానీ తను కూడా 3 తిందండి. ఆ 2 ఇడ్లీలు తింటాకి ఏడుస్తుంది.
ఏడుస్తూ తింటారో అంత ఇబ్బంది పడతారో టిఫిన్ చేయడానికి, లంచ్ చేయడానికి. నాకైతే స్కూల్ ఉంటేనే బాగుండు అని అనిపిస్తుంది. స్కూల్లో బాక్స్ తీసుకెళ్ళింది మాత్రం కంపల్సరీ తినేసి తీసుకొస్తారు, లేదంటే ఇంట్లో తింటాక ఏడిపిస్తారండి. ఇది వచ్చేసి నా కోసం ఇలా మనం శనగపిండి చట్నీ చేసుకున్నప్పుడు దానిలో మనం కారపొడి వేసుకు తింటే చాలా బాగుంటుందండి. ఇంకా నాకు అలా తింటామంటే బాగా ఇష్టం. నా కోసమని శనగపిండి చట్నీ వేసుకుని దానిలో కొద్దిగా అయితే కారపొడి వేసుకున్నాను. ఇంకా మా ముగ్గురు పిల్లలు అయితే తింటున్నారు. ముగ్గురు 3 ప్లేసుల్లో అయితే కూర్చుని తింటున్నారండి. ఇలా తింటా కూడా కొట్టుకుంటారు వాళ్ళు. ఒకే ప్లేస్లో కూర్చుని వాడి ప్లేట్ వీడి ప్లేట్ వాడు లాక్కుంటూ. ఇంకా నేను ఒక్కదాన్నే కదా అని అయితే నా కోసం అయితే టీ పెట్టుకుంటున్నాను. ఇంక ఈలోపు మా హస్బెండ్ వచ్చారు. మా హస్బెండ్ కోసం కూడా నేనైతే టీ పెడుతున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే టీ తాగకపోతే చాలా చిరాకు అనిపిస్తుందండి నాకైతే. పొద్దున్న లేవగానే మా ఇంట్లో అయితే టీ ఉండాలి. ఇంక టీ పొడి ఎంత తీసినా సరే టీ పొడి అసలు కలరే రావట్లేదండి. ఇంకా నాకు వచ్చేసి కప్పులో అయితే నేను టీ తాగుతాను. ఇంకా మా హస్బెండ్ అయితే కప్పులో తాగరు, గ్లాసులోనే తాగుతారు. తనకి కప్పులో తాగితే అస్సలు తాగినట్టు ఉండదంట. అందుకని చెప్పేసి తనైతే అస్సలు తాగరండి, కప్పులో గ్లాసులోనే తాగుతారు. ఇంక ఇది వచ్చేసి మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం 12:30, 1 అయింది. ఇంకా కర్రీ ఏం తెచ్చుకోలేదు, నైట్ బిర్యానీ బుక్ చేసుకోవచ్చు కదా అని ఎగ్ ఫ్రై చేసుకుని తినేసి బయటకు అయితే వచ్చాము. ఇంక ఇది వచ్చేసి మా పక్కన షాపు. మా హస్బెండ్ బైక్ తీసేలోపు వీళ్ళైతే రాఖీలు చూస్తున్నారు. ఇంకా 3 డేస్ నుంచి అయితే స్కూల్ లేదు కదా, మా వాళ్ళు బయటికి వెళ్దాం అని గోల్ పెడుతుంటే మేమైతే బయటికి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడైతే పెట్రోల్ కొట్టించుకుని మా పక్కన డీమార్ట్ ఉంది, డీమార్ట్ పక్కన ఇల్లు ఉంటే ప్లే జోన్ అక్కడికైతే తీసుకెళ్ళాం. ఇక్కడైతే మా చరణ్, మా చార్వి అయితే బాగా ఎంజాయ్ చేశారు. మా లక్కీ అయితే దీనిలోకి అస్సలు వెళ్ళన్నాడు. ఇంకా వాడైతే దీనిలో లేడండి. ఇది వచ్చేసి హాఫ్ అన్ అవర్కి 300 అంట. ఇంకా నేను ఎక్కువ టైం ఎందుకు, ఇంకా కింద కూడా చిన్న షాపింగ్ ఉంది, డీమార్ట్కి వెళ్ళాలి కదా అని హాఫ్ అన్ అవర్కే తీసుకున్నాము. 600 అయింది. ఇక్కడ పిల్లలు అయితే ఆడుకున్నారు. ఇంకా మా లక్కీ వచ్చేసి పక్కన గేమ్స్ ఉంటే ఆ గేమ్స్లోకి వెళ్ళిపోయాడండి. ఇక్కడ వచ్చేసి 1 ఇయర్ ప్యాక్ 25 అంట, 2500 పెట్టి లైఫ్ టైం కార్డ్ తీసుకోమన్నారు. 1 ఇయర్ వ్యాలిడిటీ అన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి కార్డు తీసుకుని మా లక్కీ చూడండి కారు, వాడికి చిన్నప్పటి నుంచి కార్ డ్రైవింగ్ అంటే బాగా ఇష్టం. మా డాడీ కారు ఎక్కితే ఆడే స్టీరింగ్ అయ్యి తిప్పేసేవాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న పట్టుకున్న చూడండి అస్సలు పట్టుకొద్దు అంటున్నాడు, వాడే నడుపుతానంటున్నాడు. చిన్నపిల్లల్ని మనం నెలకు ఒకసారైనా ఇలాంటి గేమ్స్కి తీసుకురావాలండి, వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉంటుంది. మనం అసలు డబ్బుల కోసం ఆలోచించకూడదు. మేము అస్తమాట వస్తాం కానీ ఈ గేమ్స్ వాళ్ళు ఆడరేమో అని మేమైతే ఆ బాల్స్లోనే ఆడించి తీసుకెళ్ళిపోతాం. కానీ ఈసారి అయితే వీళ్ళు బాగా ఆడారండి. ఇంకా మా లెక్క చూడండి బైక్ రేస్ కూడా ఎక్కాడు. వాడు చూడండి ఎలా బైక్ అసలు వాళ్ళ నాన్న ఎక్కుతానన్నా ఎవరినైనా ఆడనివ్వలేదు, వాడే ఆడాడు. అసలు మా వాడు నిజంగా గ్రేట్ అండి. పిల్లల్ని మనం ఈ ఏజ్లోనే మనం బయటికి తీసుకెళ్తే వాళ్ళకి కొంచెం మైండ్ మెచ్యూర్ అవుతుంది, వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. అవి ఆడాలి ఇవి ఆడాలని. మనం ఇంట్లో ఉంచితే మొద్దులా తయారవుతారండి. మేము అసలు తీసుకెళ్తాం కానీ తక్కువ, ఎప్పుడో ఒకసారి మామూలుగా పార్కులకి అట్లా ఇట్లకి తీసుకెళ్తాం. కానీ మంత్లో ఒకసారి అయితే ఇక్కడ తీసుకెళ్తాం. కానీ ఇలా గేమ్స్ అవి ఆడించాము, ఎందుకంటే వాళ్ళు ఆడతారో లేదో మనకు తెలియదు కదా. ఈసారి అయితే ఇంకా ఆడతానన్నాడు కదా అని అయితే అయిందని అయితే కార్డు తీసుకుని అయితే ఆడిచ్చాం. ఇంక ఇది వచ్చేసి మన ఐడిపిఎల్ దగ్గర అండి. ఐడిపిఎల్ డీమార్ట్ పైనే ఉంది. A2 ప్లే జోన్ చాలా బాగుందండి, మనకి రీజనబుల్ కూడా. ఎవరన్నా ఇక్కడ దగ్గరలో బాలనగర్ అలా దగ్గరలో ఉంటే మాత్రం ఇక్కడికి వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు మంచిగా ఆడుకుంటారు. మనకి ఫారం మాల్, లులు మాల్ కన్నా మనకి ఇక్కడైతే చాలా బెటర్ అనే నాకైతే అనిపించింది. ఇంకా మా పెద్దోడు కూడా అక్కడ నుంచి వచ్చాక వాడు కూడా కార్ గేమ్ ఆడాడండి. వాడు కూడా స్టీరింగ్ తిప్పి భలే ఎంజాయ్ చేశాడు. నాకు భలే అనిపించింది, పిల్లల్ని ఎలా ఆడిస్తే చాలా బాగా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారని. ఇంకా వీళ్ళైతే ఇలా ఎంజాయ్ చేశారండి. ఇంకా పిల్లల్ని అయితే గేమ్స్ అవి ఆడించుకుని ఇంటికైతే తీసుకెళ్ళాం. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా మోటివేట్ అవుతుంది. వీడియోస్ చూస్తున్నారు, స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి.